చాలా ఏళ్ల క్రితం భారతదేశపు దక్షిణ భాగంలో విజయనగరం అనే ఓ రాజ్యం ఉండేది. ఆ విజయనగరాన్ని శ్రీకృష్ణదేవరాయలనే రాజు పరిపాలించేవాడు. శ్రీకృష్ణదేవరాయల వారి కొలువులో తెనాలి రామలింగయ్య అనే ఒక రత్నం ఉండేవాడు. ఈ తెనాలి రాముడు తన వాక్చాతుర్యము, బుద్ధి చాతుర్యము కారణంగా కేవలం విజయనగరంలోనే కాక ఇతర దేశాలలో కూడా సుప్రసిద్ధుడయ్యాడు. ఊరి పేరు తెనాలి, అతని పేరు రామయ్య అవడం వల్ల విజయనగరపు ప్రజలకి అతను తెనాలి రామయ్యగా తెలుసు. అయితే ఎలాగో తెనాలి రాముడు శ్రీకృష్ణదేవరాయల వారి రాజ్యపు ఖ్యాతి గురించి విని ఒకరోజు తెనాలి నుంచి విజయనగరానికి వచ్చేశాడు. శ్రీకృష్ణదేవరాయల వారి రాజపురోహితుణ్ణి, ఆయన శిష్యుడైన కోటయ్యని చూసి తెనాలి రాముడు వారిని కలిసి ఇలా అన్నాడు. కృష్ణ కృష్ణ హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే. రాజపురోహితులు గారికి నమస్కారం. నమస్కారం నమస్కారం. హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే. నేను రామలింగయ్యని, తెనాలి నుంచి వచ్చాను. హరే హరే. అయితే నాకు కృష్ణదేవరాయలు వారికి సేవ చేయాలని చాలా కోరికగా ఉంది. అయితే మీరు నాకు ఆయన కొలువులోకి ప్రవేశం ఇప్పించగలరా? జీవితంలో 25 విద్యా సాధన చేసి తపస్య చేస్తే అప్పుడు మహారాజు గారి కొలువులో నాకు ఆయనకి సేవ చేసే అవకాశం ప్రాప్తమైంది. ఇంకా నాలాగా ఇలాగే సాధన చేసేవారు ఎందరో ఉన్నారు. కానీ వారికి ఈనాటి వరకు ఇటువంటి అవకాశం ప్రాప్తమవ్వలేదు. నువ్వు మాత్రం ఎవరని బాబు మహారాజు గారు నీకు అవకాశం ఇవ్వటానికి? నేను నీ పేరైతే ఎప్పుడు విననేలేదు. మరి నేను చిన్నవాణ్ణి అయి ఉండి పెద్ద ఆశలు పెట్టుకున్నానని తెలుసు. కానీ మీరు ఎంతో గొప్ప పండితులు, పైగా మహారాజు గారికి ఇష్టమైన వారు. మిమ్మల్ని అడిగి చూద్దామని అనుకున్నాను. ఎందుకంటే మీ సహాయం లేనిదే నాకే కాదు ఎవరికైనా సరే కొలువులోకి ప్రవేశించడం ఎలా సాధ్యం అవ్వగలుగుతుంది? అయితే మరి చూడండి, మీరు గనక తలుచుకుంటే మీకు సాధ్యం కానిది ఏమీ లేదు. రాజపురోహితులు గారు, ఇతన్ని రాజుగారి కొలువుకి రమ్మందామా? అలాగే. నీకు చేతనైంది ఏమిటో రాజుగారి కొలువులోనే చూద్దాం. పదండి రాజపురోహితులు గారు. అరే అయ్యో అయ్యో, ఇతను తిన్నగా ఇక్కడికే వచ్చి పడ్డాడేమిటి? ఇతని గురించి ఏదో ఒకటి చేసే తీరాలి, లేకపోతే ముందు ముందు నాకే ముప్పు తెచ్చేటట్టున్నాడు. రాజపురోహితులు గారు, మీరుండండి, నేను చూసుకుంటాను. అలాగే. ఇదిగో ఎవరక్కడ? దండాలండయ్యా, ఏం చేయమంటారు? చూడు, ఆ సన్నగా బక్కగా ఉన్న మనిషి ఇటు రాజభవనం కేసే చూస్తూ ఇక్కడికి వస్తున్నాడే, అతన్ని రాజభవనంలోకి రానివ్వద్దు. నాకతను దొంగేమో అనిపిస్తున్నాడు. అలాగే, తమ రాజ్ఞ. రామలింగుడు రాజభవనం ప్రవేశ ద్వారం వద్దకు వచ్చి ఆ సేవకుడితో ఏమన్నాడంటే, నేను రాముణ్ణి, తెనాలి నుంచి వచ్చాను. అయ్యో అయ్యో, ఇలా కొడుతున్నావు ఎందుకు? నువ్వు నన్ను రాజపురోహితులు వచ్చి కలవని పిలిచారు. అలాగా? అయితే నాకు కూడా రాజపురోహితులే నిన్ను బయటికి గెంటి పారేయమని చెప్పారు. అవతలికి మాట విను. మీరు నువ్వు కనీసం రాజపురోహితుల్ని. రామలింగడికి ఏ విధంగానూ రాజుగారి కొలువులోకి ప్రవేశం లభించలేదు. అయినా రామలింగడు నిరాశ చెందలేదు.
అతడు చాలా రోజులు విజయనగరంలోనే తిరుగుతూ ఉన్నాడు. అలా ఒకరోజు తెల్లవారుజామున తెనాలి రామలింగడికి రాజపురోహితుడు నది ఒడ్డున స్నానం చేస్తూ కనపడ్డాడు. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఆహా, ఎంత మంచి అవకాశం దొరికింది. దేవస్య ధీమహి ధియో యో నః రాజపురోహితుడు గారు? ప్రచోదయాత్. ఆ, మన బట్టలేవండి. అరే కానీ నేనేమో ఇక్కడే పెట్టాను. ఇంతకీ ఎవరు తీసుంటారు? బట్టలు నా దగ్గర ఉన్నాయి రాజపురోహితులు గారు. ఎవరు? నువ్విక్కడ? ఓరి మూర్ఖుడా, మా బట్టలు ఎందుకు తీసుకున్నావు? ఇచ్చేయి నాకు. ఇస్తున్నానుగా. ఇచ్చేయి. కానీ ఇవ్వాలంటే మీరు నన్ను భుజాల మీద ఎత్తుకుని రాజుగారి కొలువులోకి తీసుకువెళ్ళాలి. అప్పటికి గాని మీరు బట్టలు ధరించలేరు రాజపురోహితులు గారు. స్వీకారమేనా? కానీ రాజపురోహితుడు గారు, రాజపురోహితుడు గారు, నోర్మల్ కాస్త జాగ్రత్తగా రాజపురోహితులు గారు. నేనేం చేశాను? చూడండి చూడండి చూడండి, ఇంత బాగుంది బాగుంది. భుజాల మీద ఎలా ఎత్తుకున్నాడు చూడండి. భలేగా ఉంది. రామలింగడి షరతు ఒప్పుకోవడం తప్ప రాజపురోహితుడి వద్ద ఇంకా ఏ మార్గం లేకపోయింది. ఏమిటిదంతా? ఆయన మన రాజ్యపురోహితులు అయితే ఇతనెవరు ఆయన ఆట పట్టిస్తున్నాడు? ఎవరక్కడా? ఆజ్ఞ మహారాజా. అరే నువ్వా? ఎవరో కొత్తవాడిలా ఉన్నావు. చిత్తం. నేను సేనాపతి శ్రీసంతుడి పుత్రుడు శ్రీవర్ధనుణ్ణి. ఈరోజే మీ సేవలో చేరాను. సరే మంచిది. చూడు, ఎవరో దగాకురు మన రాజపురోహితుల భుజాల మీదకి ఎక్కేశాడు. వాణ్ణి కిందకి దింపి బాగా దేహశుద్ధి చెయ్యి. తరువాత రాజపురోహితుల్ని సగౌరవంగా తీసుకురా. తమరి ఆజ్ఞ మహారాజా. శ్రీకృష్ణదేవరాయల వారు కోపంగా తమ సేవకుడితో ఏదో అనడం చూసిన తెనాలి రామలింగడు రాజపురోహితుడి భుజాల మించి దిగి ఏమన్నాడంటే, నన్ను క్షమించండి రాజపురోహితులు గారు. నా వల్ల తప్పైపోయింది. చూడండి, నా స్వార్థం కోసం మీతో ఇలా ప్రవర్తించడం చాలా తప్పు. ఈ తప్పుకి ప్రాయశ్చిత్తంగా ఇప్పుడు నేను మిమ్మల్ని భుజాలపై ఎక్కించుకుంటాను. అలా నగరం అంతటా తిప్పుతాను. అలాగే. రాజపురోహితుడు గారు, రండి, ఎక్కండి. అలా అంటూ తెనాలి రామలింగడు రాజపురోహితుడిని భుజాల మీదకి ఎక్కించుకున్నాడు. అయితే ఏ దిక్కు నుంచి సేవకుడు వస్తున్నాడో ఆ దిక్కుగానే తెనాలి రామలింగడు నడవడం మొదలెట్టాడు. ఏయ్, కిందికి దిగు. ఎవరు నువ్వు? నన్ను కిందకు దిగమని ఎందుకు అంటున్నావు నువ్వు? రాజపురోహితుడు గారు, బహుశా అతను నన్ను పైకెక్కమంటాడేమో. నోరుమూయి నువ్వు. నేను ఎవరిని అన్నది ఇప్పుడే తెలిసిపోతుంది నీకు. నన్నెందుకు కొడుతున్నావు? నేను రాజపురోహితుణ్ణి. అయినా నీకు కొట్టాలని ఉంటే ఇతన్ని కొట్టు. ఇతన్ని. బాగుంది. తప్పు చేయడమే కాక పైగా ఇదొకటా? చూసారా రాజపురోహితులు గారు, మీ ముందే అబద్ధం చెప్తున్నాడు ఈ దొంగ. రండి రండి రాజపురోహితులు గారు, మనం కొలువుకి వెళ్దాం. పద. ఎవరు నువ్వు? అయినా రాజపురోహితుల బదులుగా నువ్వు ఇక్కడికి ఎలా రాగలిగావు? చాలా తెలివిగలవాడు. మంచి గుణపాఠం చెప్పవలసిందే నీకు.
మహారాజా, నేను తెనాలి రామలింగణ్ణి. ఆ తర్వాత అంతవరకు జరిగిన విషయం అంతా చెప్పి రామలింగడు అన్నాడు, మహారాజా, నేను ఇప్పుడు తమకి చెప్పినదంతా అక్షరాలా నిజం. మ్మ్. ఇప్పుడు తమరు నాకు ఏ శిక్ష విధించినా భరించడానికి సిద్ధంగా ఉన్నాను. తెనాలి రామలింగడి తెలివి, వినయము, అతని నిర్భయత్వము చూసి మహారాజు చాలా ప్రభావితుడై ఏమన్నాడంటే, భలే రామలింగయ్య, చాలా తెలివిగలవాడవు. నీ వంటి మనిషి అవసరం మాకు ఎంతగానో ఉంది. ఇంకా నువ్వు ఇక్కడే ఉండు. ధన్యుణ్ణి. నా కల నిజమైంది మహారాజా ఈరోజు. మ్మ్. ఒకరోజు శ్రీకృష్ణదేవరాయల వారి నిండు సభలోకి రామయ్య అనే బానిస పరిగెత్తుకుంటూ వచ్చి అన్నాడు, మహారాజా, ఘోరం జరిగిపోయింది. ఏమైంది? మహారాజా, నన్ను నా యజమాని నుంచి కాపాడండి. సరే గాని జరిగిందేమిటి? నన్ను నా యజమాని మోసగించాడు మహారాజా. నిన్న మధ్యాహ్నం నేను నా యజమాని సరుకులు కొనడానికి మరో ఊరు వెళ్తున్నాం. అయ్యగారు, ఇప్పుడు ఎండ కానీ వాన కానీ ఏమీ లేదు కదా, అంచేత నేను గొడుగు మూసేయనా? మూర్ఖుడా, నేను నీకు యజమాని కదా, అందుకని ఉండని గొడుగు. అలాగే ఉండనియండి. వర్షం కురుస్తుందేమోనని అనుకున్నాను. గొడుగు ఎందుకు పనికిరానట్టుగా ఉంది. మనం ఎక్కడైనా తలదాచుకుందాం. పద పద, చూడు అక్కడ గుడి అవును, కనబడుతున్నది. పదండి. అయ్యగారు, ఈ వర్షం ఇవాళ ఆగే సూచన కనపడట్లేదండి. నాకు ఈ గుడి కనిపించింది కాబట్టి సరిపోయింది. మనం వర్షం నుంచి తప్పించుకున్నాం. అవునవును. అయ్యగారు, చూడండి, ఇక్కడ నాకు ఒక సంచి దొరికింది. విప్పు విప్పు, అందులో ఏముందో చూద్దాం మనం. విప్పుతున్నానండి అయ్యా. అయ్యగారు, ఇవి వజ్రాలేమోనండి. ఇవి గుడికి చెందిన వజ్రాలు అయ్యగారు. పదండి, మనం వీటిని రాజుగారి నిధిలో జమ చేద్దాం. వద్దొద్దు, ఆ? ఎంతో విలువైన వజ్రాలురా ఇవి. నువ్వు నేను సగం సగం పంచుకున్నా కానీ వచ్చే 4 తరాల వరకు హాయిగా తినవచ్చు. ఆ? అలాగంటారా? అయితే పంచుకుందాం సగం సగం. ఆ, ఆ, ఇక్కడ కాదు, ఇక్కడ కాదు, ఇక్కడ కాదు. ఎవరైనా ఇక్కడికి వస్తే అంతా తారుమారవుతుంది. ఆ, ఆ, ఆ. మనం ఇల్లు చేరుకున్నాక అలాగే పంచుకుందాం. అలాగే, సరేనండి. ఆ సంచి నాకు ఇచ్చేయి. వీటిని నా దగ్గరే ఉండనివ్వచ్చు కదండి. అబ్బా, నా జేబులో పెడతానురా, భద్రంగా ఉంటాయి. సరే సరే, కానీ జాగ్రత్తగా పెట్టండి అయ్యా. పెడుతున్నాను కదరా. ఆ, ఆ, పదండి పదండి. మహారాజా, నా యజమాని వజ్రాలు తీసుకున్నారు, కానీ ఇంటికి చేరాక ఆయన వజ్రాలు ఇవ్వడానికి ఒప్పుకోలేదు. నా స్వార్థం కొద్దీ నేను ఆయన మాటలు విన్నాను, కానీ నిజం చెప్పాలంటే నాకే నష్టం జరిగింది. సరే, నీ గురించి నీ యజమాని వచ్చిన తర్వాతే ఆలోచిద్దాం. ఇతని యజమాని తీసుకురండి. కొద్దిసేపట్లో రామయ్య యజమాని వచ్చాడు. రాజుగారు గుడిలో దొరికిన వజ్రాల సంగతి అడగగా రామయ్య యజమాని అన్నాడు, మహారాజా, పరమేశ్వరుడి కృప వల్ల నాకు అంతా బాగానే జరుగుతున్నది. జీవితంలో ఏ విధమైన లోటు లేదు. నాకు ఆ వజ్రాల అవసరం ఏముంది? గుడిలో దొరికిన వజ్రాలు నేను ఈ రామయ్య చేతికిచ్చి రాజకోశంలో జమ కట్టించటానికని పంపించాను. కానీ నాకు వజ్రాలు జమ కట్టించినట్టు రసీదు చూపించడం మానేసి వీడు మీ దగ్గరకు వచ్చాడు. వీడే ఆ వజ్రాలు కాజేశాడు. మహారాజా, వీడికి కఠినమైన శిక్ష విధించండి. కఠినమైన సమస్య. మీ ఇద్దరూ నిజం చెప్తున్నారో అబద్ధం చెప్తున్నారో మీ మాటల ద్వారా ఎలా నిర్ణయం అవ్వగలుగుతుంది? దీనికి రుజువు ఏంటి? మహారాజా, నాకు ఇంకో 2 నౌకర్లు ఉన్నారు. మహారాజా, నేను వాళ్ళ ఎదురుగానే రామయ్యకి ఆ వజ్రాలు ఇచ్చాను. కావాలంటే వాళ్ళని అడగండి.
అలాగే పిలిపించు వాళ్ళని. రాజుగారి ఆజ్ఞ ప్రకారం రామయ్య యజమాని మరో 2 నౌకర్లు సభలోకి వచ్చి అన్నారు, అవును మహారాజా, మా ఎదురుగానే అయ్యగారు రామయ్యకి వజ్రాలు ఇచ్చారు. అతనికి వాటిని రాజనిధిలో జమ కట్టమని చెప్పారు. మహారాజా వీళ్ళు అబద్ధం చెప్తున్నారు. అయ్యగారు వీళ్ళకి ముందుగానే ఇలా నేర్పించి ఉంచారు. నా దగ్గర రుజువుగా ఏమీ లేదు. ఇక దేవుడే వీళ్ళ సంగతి చూడాలి. మహారాజా, నాకైతే ఈ రామయ్యే దొంగని అనిపిస్తోంది. అవును మహారాజా, షావుకార్ తరపున 2 సాక్షులు కూడా ఉన్నారు. మహారాజా, మీరు కాసేపు ఇలా భవనంలోకి దయచేయండి. నేను మీతో కాస్త ఏకాంతంగా మాట్లాడాలి. అలాగే. మహారాజా, ఇది చాలా చిక్కు సమస్య. రామయ్య యజమాని 2 సాక్షులను తీసుకొచ్చాడు, కానీ వాళ్ళు అతని నౌకర్లే. తమ యజమానికి విరుద్ధంగా ఏదైనా చెప్పటం అంటే తమ పొట్టల్నే కొట్టుకోవడం అన్నట్టు అవుతుంది కదా. నువ్వనేది నిజమే మరి, కానీ ఈ విషయాన్ని ఇప్పుడు తేల్చేదిలా? ఒక్క పని చేయవచ్చు. ఎవరక్కడా? అయ్యగారు, రామయ్య యజమాని ఇక్కడికి తీసురా. చిత్తం. చిత్తం మహారాజా. షావుకార్ గారు, మీరు రామయ్యకి వజ్రాలు ఇచ్చారు కదా, అవి ఎలా ఇచ్చారు? ఆ వజ్రాల రంగు ఏమిటి? మహారాజా, ఆ వజ్రాలు తెల్లటి తెలుపు రంగు అండి. కానీ వాటిని నేను ఎరుపు రంగు మొకమల సంచిలో వేసి కట్టించాను వాడికి. అలాగా, మంచిది మంచిది. ఇప్పుడు ఇక్కడ నిశ్శబ్దంగా నిలబడండి. మధ్యలో ఏమీ మాట్లాడవద్దు. సిపాయి, అయ్యా, ఈయన సాక్షుల్లో ఒకరిని పిలుచుకురా. చిత్తం. ఏమిటి మహారాజా? మీ యజమాని రామయ్యకి వజ్రాలు ఇచ్చారు కదా, వాటిని ఎలా ఇచ్చారు? ఆ వజ్రాల రంగు ఏమిటి? అవి వజ్రాలు ఆ వజ్రాలు ఎర్రగా ఉన్నాయి మహారాజా. అయ్యగారు ఆ వజ్రాలన్నీ రాముడి చేతుల్లో పెట్టారు. సరే, నువ్వు కూడా ఈయన పక్కన నిశ్శబ్దంగా నిలబడు. అలాగేనండి అయ్యా. ఇప్పుడు 2వ సాక్షిని తీసుకురండి. మహారాజా, నన్ను పిలిచారా? మీ యజమాని రామయ్యకి వజ్రాలు ఇచ్చారు కదా, వాటి రంగు ఎటువంటిది? అవి వజ్రాలు రంగులు మహారాజా. ఎరుపు, తెలుపు, నీలం, పచ్చ. అబద్ధం చెప్తున్నారు మీ ముగ్గురు. ఆ వజ్రాల్ని షావుకారే దొంగిలించాడు. మీకు కఠినమైన శిక్ష విధించాలి. రాజుగారు రామయ్య యజమానిని, అతని నౌకర్లిద్దరిని దండించారు. ఆయన రామయ్యకి అతని నిజాయితీకి బదులుగాను, తెనాలి రామలింగయ్యకి అతని బుద్ధి చాతుర్యాలకు బదులుగాను బహుమానాలిచ్చారు. ఒకరోజు శ్రీకృష్ణదేవరాయల సభలో మనిషి స్వభావం గురించి చర్చ జరుగుతున్నది. అప్పుడెవరో అన్నారు, మహారాజా, మనిషి స్వభావం అచ్చంగా కుక్కతోకలాగే ఉంటుంది. కుక్కతోక ఎప్పటికీ తిన్నగా ఎలాగా అవ్వదో అలాగే మనిషి స్వభావం కూడా ఎప్పుడూ మారనే మారదు. కుక్క తోక ఎప్పటికీ తిన్నగా అవ్వడం సాధ్యం కాదని ఎవరంటారు? మన రాజ్యంలో అసంభవమైనది ఏముంది మహారాజా? అది విని రాజుగారికి వినోదం చేయాలనే బుద్ధి పుట్టింది. ఆయన అన్నారు, కేవలం చర్చ చేసుకోవడంలో ఏమీ అర్థం లేదు.
మనం ప్రత్యక్షంగా ప్రయత్నం చేసి చూడవలసింది. ఏం రామలింగయ్య? చిత్తం నిజమే మహారాజా, కానీ అందుకు ఏం చేయవలసి ఉంటుంది? సభలోంచి 4 సభ్యులు 6 నెలల పాటు తలవాక కుక్క పిల్లని పెంచవలసి ఉంటుంది. ఈ 6 నెలల్లోనూ ఆ కుక్క పిల్లల తోకల్ని తిన్నగా చేసే ప్రయత్నం చేయవలసి ఉంటుంది. చూద్దాం తిన్నగా అవుతాయో లేదో. కానీ ఈ కుక్క పిల్లల్ని పెంచేది ఎవరు మహారాజా? ఒక కుక్క పిల్లని మన ఈ కోటయ్య పెంచుతాడు. ఒక పిల్లని మన పురోహితులు గారు పెంచుతారు. మరి ఒక పిల్లని తెనాలి రామలింగయ్య కూడా ఇవ్వండి మహారాజా. అలాగే ఒక కుక్క పిల్లని నువ్వు పెంచు రామలింగయ్య. అలాగే ఒక కుక్క పిల్లని మీరు కూడా పెంచండి మహారాజా. మనం అన్ని విధాలుగా ప్రయత్నం చేసి చూడాలంటే. అలాగే అలాగే నేను కూడా ఒక కుక్క పిల్లని పెంచుతాను. వెదురు బద్ద కట్టేశాను. 5-6 నెలల పాటు తోకని కట్టేసి ఉంచాక తెలుస్తుంది అందరికి. తోక తిన్నగా అవక ఎలా ఉంటుందో చూద్దాం. ఈ బరువు పెద్ద పెద్ద వాళ్ళనే విధి లేక వారి స్వభావం మార్చుకునేలా చేస్తుంది. నీది తోక మాత్రమే, తిన్నగా అవక ఏం చేస్తుంది? ఇక 6 నెలల్లో ఈ గొట్టం వంకరగా అవ్వకపోతే ఈ తోక తప్పకుండా తిన్నగా అయిపోతుంది. ఇటు రామలింగయ్య కుక్కపిల్లని పస్తులుంచడం మొదలుపెట్టాడు. అతను కుక్కపిల్లకి కేవలం బ్రతికి ఉండడానికి మాత్రం సరిపడేంత తిండి పెడుతూ ఉండేవాడు. దాంతో పాపం ఆ కుక్కపిల్ల రోజు రోజుకి నీరసంగా అయిపోతూ వచ్చింది. మహారాజా, 6 నెలలుగా దీని తోకని ఈ విధంగానే కట్టుంచాను. ఇప్పుడు కట్టు విప్పి చూస్తాను అది తిన్నగా అవ్వకుండా ఎలా ఉంటుందో. ఆగమన్నానా? అరే తోకని కర్రకి కట్టినంత మాత్రాన అది తిన్నగా అవ్వాలని లేదు. ఇటు చూడండి, ఇది చూడండి. నేనేమో బరువును కట్టేసి ఉంచాను. ఈ బరువు మూలంగా తిన్నగా ఉన్నది వంకరగా అవుతుంది, వంకరగా ఉన్నదైతే తిన్నగా అయిపోతుంది మహారాజా. నేను కూడా నాకు తోచినట్టుగా ప్రయోగం చేశాను. కానీ మీ కుక్కపిల్లల తోకలు ఎలా వంకరగా అయిపోయాయో ఆ ప్రకారంగా నా కుక్కపిల్ల తోక కూడా వంకరగానే ఉంటుంది. మహారాజా, రామలింగయ్య కుక్కపిల్ల ఎక్కడుంది? తీసుకొస్తున్నాను మహారాజా. ఇటు చూడండి మహారాజా, నా కుక్క పిల్ల తోక పూర్తిగా తిన్నగా ఉంది చూడండి. కానీ ఈ కుక్క పిల్లేమో ఎప్పుడు చస్తుందో అన్నట్లుంది మహారాజా. ఏం రామలింగయ్య, ఏమిటిదంతా? మహారాజా, ఈ కుక్క పిల్ల చావకుండా ఉండాలని నేను రోజూ జాగ్రత్త పడుతూనే ఉన్నాను. ఇది బ్రతికి ఉండటానికి అవసరమైనంత ఆహారం మాత్రమే దీనికి పెడుతూ ఉండేవాణ్ణి. ఎందుకని? ఎందుకంటే దీని తోకని తిన్నగా చేయటం కోసం. దీనికి కడుపు నిండా తిండి దొరకని కారణంగా దీని శక్తి క్షీణించిపోయింది. ఇప్పుడు ఇంత చిన్న తోక ఎత్తడానికి కూడా దీనిలో శక్తి మిగిలి ఉండలేదు. కానీ దీనికి అర్థం ఏమిటి? అర్థం ఎందుకు లేదు మహారాజా. మనిషి స్వభావం ఈ కుక్క తోకలాగే ఉంటుంది. ఎప్పుడైతే మనిషికి చాలా దుఃఖం, తీరని అవసరాలు ఉంటాయో అప్పుడు అతని స్వభావం ఈ తోకలాగే తిన్నగా ఉంటుంది. అప్పుడు అతను మనకి మారిపోయినట్టుగా అనిపిస్తాడు. కానీ మళ్ళీ పరిస్థితులు చక్కబడినప్పుడు ఈ కుక్కపిల్ల తోకలాగే వంకరగా అయిపోతుంది. తెనాలి రామలింగడి బుద్ధితో కూడిన తర్కం విని మహారాజుకి చాలా ఆనందం కలిగింది. ఆయన అన్నారు, భలే రామలింగయ్య, ఎంత తెలివిగలవాడవో నువ్వు. నీ చాతుర్యానికి సరిజోడు లేనేలేదు.
తెనాలి రామలింగయ్య ఖ్యాతి రోజు రోజుకి కేవలం విజయనగరంలోనే కాక విజయనగరం బయట కూడా వ్యాపించసాగింది. శ్రీకృష్ణదేవరాయలు వారి కొలువులో తెనాలి రామలింగయ్య అనే అసాధారణమైన తెలివిగల వ్యక్తి ఒకడు ఉన్నాడు అన్న సంగతి తెలుసుకుని ఒక పండితుడు తెనాలి రామలింగయ్యతో పోటీ పడడానికి విజయనగరం వచ్చాడు. రాజపురోహితులు గారు చూడండి, ఈయనెవరో విద్వాంసుల్లా కనపడుతున్నారు. ఆ? సరే అయితే అవనివ్వయ్యా, మనకేమిటంట? అదేమిటి రాజపురోహితులు గారు, ఒకవేళ ఈయన కూడా అచ్చు తెనాలి రామలింగయ్యలాగే మీకంటే గొప్ప విద్వాంసుడైతే అప్పుడు మీరు ముళ్ళుతో ముళ్ళను తీసేయచ్చుగా. ముల్లా? అవును, తెనాలి రామలింగణ్ణి ఓడించాలంటే ఎవరైనా విద్వాంసుడే కావాలి కదా. ఆ? ఆ, అవునవునవును. పద పద, విషయం ఏమిటో కనుక్కుందాం. పద పదండి పదండి. పద. అయ్యా మహాశయ, నమస్కారం. నమస్కారం అండి. మీ పరిచయం సెలవివ్వండి. ఈ నగరానికి మీరు కొత్తలా ఉన్నారు? అవును, నేను ఇక్కడికి మొదటిసారి వచ్చాను. అలాగా, ఏం చేస్తూ ఉంటారు మీరు? అవన్నీ చెబుతాను నేను, కానీ ముందు నాకు ఈ విషయం చెప్పండి. ఈ తెనాలి రామలింగయ్య ఎవరు? ఎవరు? తెనాలి రామలింగయ్య అతను చాలా చాలా గొప్ప పండితుడండి. అతను అయ్యా, నేను కూడా పండితుడినే, గొప్ప పండితుడినే. కానీ ఆ తెనాలి రామయ్య ఏం చేస్తుంటాడు? అయ్యా, ఏం చెప్పేది తెనాలి రామయ్య గురించి? మహారాజు గారి చుట్టూ తిరుగుతూ ఉంటాడు అంతే. అలాగే అక్కడికక్కడే 2-3 ఉపాయాలు పన్నుతూ ఉంటాడు. ఆ తర్వాత మహారాజు అన్ని పోగొడుతూనే ఉంటారు. పైగా ఏమంటారు, పండితుడట. అయితే సరే, నేను అతని సంగతేమిటో తేల్చేస్తాను. మీరు నన్ను కేవలం మీ రాజ్యసభలోకి తీసుకువెళ్లే ఏర్పాటు చేయండి. తప్పకుండా రాజపురోహితులు గారు. అలాగే అలాగే. మహారాజా, మహారాజా, ఈ విద్వాంసులు ప్రత్యేకంగా మిమ్మల్ని కలవాలని ఎంతో దూరం నుంచి వచ్చారు. వందనాలు మహారాజా. మహారాజా, ఈ పండితులకి 15 భాషలు పూర్తిగా శుద్ధంగా వచ్చును. వాటిలో మాట్లాడతారు కూడాను. ఏమిటి నువ్వనేది? అవును మహారాజా, నాకు 15 భాషలు పూర్తిగా శుద్ధంగా వచ్చు. మీ కొలువులో గొప్ప జ్ఞానులు విద్వాంసులైన పండితులు ఉన్నారు. అది విని నేను మీ కొలువుకి వచ్చాను. అవును, మా కొలువులో ఎందరో గొప్ప పండితులున్నారు. అలాగే నేను మీకు కూడా రాజదర్బార్లో ఆశ్రయిస్తాను. చిత్తం మహారాజా, కానీ ముందు నేను మీ కొలువులో ఉండే పండితులకు ఒక చిన్న పరీక్ష పెడతాను. ఆ పరీక్షలో వాళ్ళు ఉత్తీర్ణులైతేనే నేను ఈ దర్బార్లో ఆశ్రయం తీసుకుంటాను. ఎటువంటి పరీక్ష పండితులు గారు? రాజపురోహితులు గారు పోటీ పెడతారా ఆయన? మహారాజా, ఇప్పుడు నాకు తెలిసినటువంటి 15 భాషల్లో మాట్లాడి చూపిస్తాను. వాటిని విని నా మాతృభాష ఏదన్నది ఈ దర్బారులో ఏ ఒక్కరు పోల్చగలిగినా మీ విద్వాంసులు అందరికీ ఉత్తీర్ణులైనట్టుగా నేను భావిస్తాను. అలాగే, మా దర్బార్లో ఎందరో పండితులున్నారు. వారిలో ఏ ఒక్కరైనా తప్పకుండా మీ మాతృభాషను పోల్చేస్తారు. మీరు మొదలు పెట్టండి. అలా రాజుగారి అనుమతి తీసుకుని పండితుడు తమిళం, తెలుగు, బాంగ్లా, మరాఠీ, ఒరియా మొదలైన 15 భాషలు మాట్లాడి వినిపించాడు. ఒక భాష మాట్లాడిన తర్వాత దర్బారులో ఆ భాష తెలిసిన పండితులకు అనిపించేది ఇదే ఆయన మాతృభాష కావచ్చు అని. కానీ ఆ పండితుడు భాషలన్నీ అనర్గళంగా మాట్లాడారు. ఆ కారణంగా ఆయన మాతృభాష ఏది అనే ప్రశ్నకి సరైన జవాబు నిజానికి దర్బారులో ఉన్న ఏ పండితులు ఇవ్వలేకపోయారు. అప్పుడు విద్వాంసుడు గర్వంగా మహారాజు గారిని అడిగాడు, మహారాజా, నా మాతృభాష ఏది అన్నది ఎవరైనా చెప్పగలుగుతారా?
అది విని రాజుగారు అందరి వంక తీక్షణమైన చూపులతో చూశారు. అందరూ చూపులు దించుకున్నారు. చివరికి తెనాలి రామలింగయ్యకి రాజుగారికి చూపులు కలిసాయి. ఏం రామలింగయ్య, విద్వాంసుడి మాతృభాష ఏమిటో నువ్వు కూడా పోల్చలేకపోతున్నావా? అదేమీ లేదు మహారాజా. ఈ మహాశయులు గొప్ప విద్వాంసులు. ఈయన మాతృభాష తెలుసుకోవాలంటే ఇంకాస్త సమయం ఈయన సహవాసంలో గడపాలి. రామలింగయ్య గారు, ఆ సమయము నా సహవాసము నేను మీకు తప్పకుండా ఇస్తాను. రండి, మనం ఇద్దరం ఈ విజయనగరంలో తిరగడానికి వెళదాం. అబ్బే, అలా మీకు నా సహవాసము లభిస్తుంది, నేను కూడా విజయనగరం చూడగలుగుతాను. తప్పకుండా. కాని మహారాజా, ఆ? నాదొక మనవి. మీరు కూడా వెంట వస్తే. అలాగే, పదండి, మీతో పాటు నేను కూడా వస్తాను. ఆ తరువాత మహారాజు, రామలింగయ్య, ఆ విద్వాంసుడు రోజంతా విజయనగరంలో తిరుగుతున్నారు. చర్చ జరుగుతున్నప్పుడు పండితుడు ప్రతి వాక్యం తర్వాత వేరువేరు భాషల్లో మాట్లాడేవారు. మహారాజా, రోజంతా మండుటెండలో తిరగడం వల్ల నేను కాస్త అలసిపోయాను. మీకు అభ్యంతరం లేకపోతే మనం ఇక్కడ కాసేపు విశ్రాంతి తీసుకుందామా? తప్పకుండా కూర్చుందాం. రా రామయ్య, కూర్చుందాం. చిత్తం మహారాజా. చూడబోతే మీ నగరం చాలా అందంగా ఉంది. నాకు చాలా బాగా నచ్చింది. అంతేకాదు, మా రాజ్యంలో రామలింగయ్య వంటి విద్వాంసులు ఉన్నారు. ఆయన బుద్ధి చతురత కూడా ప్రశంసించదగినది. ఓ మా మరిగా ఏమైంది? చూడండి మహారాజా, మీ విద్వాంసుడు తెనాలి రామయ్య నా కాలిలో ముళ్ళు గుచ్చేశాడు. చూడండి చూడండి, ఎంత రక్తం వస్తుందో. ఇంత గొప్ప పండితుడు ఇటువంటి నీచమైన పని చేయడమా? ఇదేం బాలేదు. మహారాజా, నన్ను క్షమించండి. కానీ ఈ పండిత మహాశయుని మాతృభాష ఏమిటంటే గుజరాతీ. అదెలా? అది ఎలా? మహారాజా, ఏ ప్రకారంగానైనా బాధ కలగగానే మనిషి తన మాతృభాషలోనే మాట్లాడేస్తాడు. ఈయన మాతృభాషని తెలుసుకోవడానికి నేను ఈయనకి బాధ కలిగించవలసి వచ్చింది మహారాజా. అవును మహారాజా, నా మాతృభాష గుజరాతీయే. మ్మ్. భలే తెనాలి రామయ్య, మీరు నిజంగానే చాలా తెలివిగలవారు. మీ బుద్ధి చాతుర్యాల ముందు నేను తలదించుకుంటున్నాను. నమస్కారం. ఎలాగోలా ఇంటి దగ్గర వరకు చేరుకున్నాను. ఇంకా ఇంటికి వెళ్ళి భోజనం చేసి హాయిగా పడుకుంటాను. ఎండలో రోజంతా ప్రయాణం చేసి చాలా అలసటగా ఉంది. అయ్యో, ఈ మొక్కలు ఎలా ఎండిపోతున్నాయో. రేపే 2-3 మనుషుల్ని పిలిపించి నూతులోంచి నీళ్లు తోడించి మొక్కలకి పోయించాలి. అరే, వీళ్ళు దొంగలా ఉన్నారే. ఏదో ఒక ఎత్తు వేయాలి. ఏమో వసుధా, ఓ వసుధా, వస్తున్నా. ఇదిగో. ఏమై వింటున్నావా? మన నగలు, బంగారు కాసులు, వెండి సామాన్లు అన్నీ పదిలంగా భద్రం చేసి ఉంచావుగా? ఉంచానుగా. అయినా మీరు ఇవన్నీ ఈవేళ ఎందుకు అడుగుతున్నట్టు? ఎందుక, ఇవాళ దర్బారులో నగరంలో దొంగల గురించి మాటలు జరిగాయి. ఈ మధ్యన ప్రతి చోట దొంగలు ఉన్నారని అంటున్నారు. అలాగా? అయితే ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? నాకు అనిపిస్తోంది, మనం మన నగలన్నింటినీ, బంగారు కాసులని ఏదైనా సురక్షితమైన చోటులో దాచి ఉంచాలి. తరువాత అవసరమైనప్పుడు బయటికి తీసుకుంటూ ఉందాం.
సరే, కానీ ఈ సొమ్ముల్ని ఎక్కడ దాచిపెడదామంటారు? సరిగ్గా జాగ్రత్తగా వినండి. అదే మన పెద్ద ఇనపెట్టి ఉందిగా, ఆ, ఆ పెట్టిలో మన నగల్ని నాణాలని ఉంచి మూసి తర్వాత దాన్ని తాళం వేద్దాం. అలాగే. అప్పుడు ఆ పెట్టెని మన పెరటి నూతిలో పడేద్దాం. భలే, ఎంత మంచి ఉపాయమో. అప్పుడు ఎంతమంది దొంగలొచ్చినా వాళ్ళ చేతికి ఏమీ చిక్కనే చిక్కదుగా. ఆ పద పద, లోపలికి వెళ్ళి అటక మీద పెట్టిన ఇనపెట్టిని ఆ, దింపుకుందాం. పదండి పదండి, నాకు సాయం చేదురు గాని పదండి. ఇదిగో వసుధా, బయట మన పెరట్లో కొందరు దొంగలు దాగి ఉన్నారు. ఆ, ఏమిటి మీరు అంటున్నది? అవును, అందుకే నేను వాళ్ళకి వినబడాలనే గట్టిగా గొంతెత్తి మాట్లాడాను. ఇప్పుడు ఈ పెట్టెలో తిరగలి రాళ్ళు పెడదాం, తరువాత ఈ పెట్టెని నూతిలో పడేద్దాం. అప్పుడు చూద్దాం ఏం జరుగుతుందో. అలాగే, ఇప్పుడే తిరగలి రాళ్ళు తీసుకుని వస్తాను. వెళ్ళు వెళ్ళు, ఆ. త్వరగా. ఏంటర్రా, ఈ తెనాలి రామలింగయ్య చాలా తెలివిగలవాడు అని విన్నాం. అవును, కానీ ఇతను బొత్తిగా మూర్ఖుడిలాగే ఉన్నాడు. మూర్ఖుడో తెలివైనవాడో మనకి లాభం అవుతుందో లేదో అది చూడు ముందు. మాట్లాడుకో మాట్లాడుకో. జాగ్రత్త, గట్టిగా పట్టుకో. ఆ, ఆ, పట్టుకో, చాలా బరువుగా ఉంది. అమ్మ, ఇది నిజంగా చాలా బరువుగా ఉంది. ఆ, పట్టుకో, జాత జాత అరే, వచ్చేసింది. సరిగ్గా పట్టుకోండి. ఆ, లేపు. ఆ, పైకి. ఆ, పడే పడే పడే. అమ్మయ్యా, ఇప్పుడు మనకు చింత తొలగిపోయింది. పద పద, లోపలికి వెళ్ళి త్వరగా పడుకోవాలి. ఇవాళ నేను చాలా అలసిపోయాను వస్తుందా. పదండి పదండి. ఇదిగో, ఇప్పుడు నేను ఈ నూతిలోకి దిగుతున్నాను. దిగిన తర్వాత పెట్టిని బయటికి తీస్తాను. అప్పుడు మీరు నన్ను పెట్టితో సహా పైకి లాగేయండి. అబ్బే, అది అంత సులువైన పని కాదు. ఎందుకు? వాళ్ళిద్దరికీ ఆ పెట్టి మోయడం కష్టమైంది. నువ్వు ఒక్కడివి ఎలా తీయగలుగుతావు? ఏయ్, దానికి బదులు నూతిలోంచి నీళ్ళని తోడి తీసేద్దాం. హ? నీళ్లు కిందికి పోయినప్పుడు హ? ఆ పెట్టెను బయటికి తీసి సొమ్ములు తీసేసుకుందాం. ఆ తర్వాత పెట్టిలో రాళ్లు నింపి మళ్ళీ నీటిలోకి పడేద్దాం. భలే భలే, ఇది మంచి ఉపాయం. ఆ, పదండి పదండి, పదండి, త్వరగా పదండి, పదండి. తొందరగా పదండి. నూతిలోంచి నీళ్లు ఖాళీ చేద్దామని నిశ్చయించుకుని దొంగలందరూ నీళ్లు తోడడం మొదలెట్టారు. ఒక చేద తర్వాత ఒకటి, ఒక చేద తర్వాత మరొకటి తోడుతూ వాళ్ళు కష్టపడి నుయ్యంతా ఖాళీ చేశారు. త్వరగా తోడు. ఓకే, నడు. త్వరగా తోడు. తోడు. ఇప్పటికి చాలా నీళ్లు ఖాళీ అయిపోయిందని అనుకుంటున్నాను. వద, మనిద్దరం ఇప్పుడు దిగుదాం. ఆ, జాగ్రత్తగా జాగ్రత్తగా దిగండి. జాగ్రత్త. మెల్లగా, మెల్లగా. ఏ, మెల్లగా. అరే, ఇది చాలా బరువుగా ఉంది. కదా మరి, తెనాలి రాముడి పెట్టేది బరువుగానే ఉంటుంది. ఆ. ఒరేయ్, త్వరగా కానివ్వండి, మాటలొద్దు. పదండి, లేపండి, పైకి రండి. ఒరేయ్, నా కాళ్ళ మీద పడిపోయింది పెట్టి. నెమ్మదిగా మాట్లాడు. తెనాలి రామలింగుడు మన్ని చూసాడంటే రేపు ఉరి తీయిస్తాడు మనల్ని. త్వరగా పద, బయటికి పద. పదండి పదండి పదండి, త్వరగా తీయండి. పదండి, ఇప్పుడు తాళం తీద్దాం. ఇక మన దివ్యమైన భవిష్యత్తుకి ద్వారాలు కూడా తెరుచుకుంటాయి. త్వరగా తీ, త్వరగా తీరా. ఇదేమిటి ఇదేంటి, దీని నిండా తిరగల రాళ్లే ఉన్నాయి. అంటే తెనాలి రాముడు మన్ని మోసం చేశాడు. ఒరేయ్,
ఇంకెక్కడి నుంచి పారిపోదాం. తెనాలి రామలింగయ్యకి బాగా తెలుసు మనం ఇక్కడికి దొంగతనం చేయడానికి వచ్చామని. త్వరగా పరిగెత్తండి, అతను మనల్ని వెర్రివాళ్ళని చేశాడు. పదండి పదండి పరిగెత్తండి, త్వరగా రండి. తర్వాత దొంగలు పాపం ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని పారిపోయారు. పారిపోతున్న దొంగల్ని చూసి రామలింగయ్య, వసుధ నవ్వడం మొదలెట్టారు. ఎందుకంటే రామలింగయ్య దొంగలకి మంచి గుణపాఠం నేర్పించాడు. అంతేకాక పెరట్లో ఎండిపోతున్న మొక్కలకి కూడా నీళ్లు పోయించాడు. అది ఏ శ్రమ లేకుండానే. రాజపురోహితులు గారు, ఎప్పుడైనా తెనాలి రామలింగయ్య విషయం కదపండి, లేదంటే నేను కదపనా? వద్దు వద్దు, నేనే మాట్లాడతాను. అయ్యో, అందరూ మీ దగ్గరకు వస్తుంటే మీరేమో ఎటో చూస్తున్నారేంటి? అబ్బబ్బా, మాట్లాడతాను, ఇప్పుడే మాట్లాడతాను. మీరు మాట కదపండి అంతే, తర్వాత చూడండి, నేను వెంటనే రెండోది అందిస్తాను. రామలింగయ్యకి ఉరి శిక్ష పడకపోతే నేను విజయనగరం చుట్టూ 200 ప్రదక్షిణాలు చేస్తాను, అది కూడా వెనక్కి చూస్తూ. లేవండి ఇంకా. మహారాజా. ఏమిటి రాజపురోహితులు గారు? మహారాజా, నేను మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. చెప్పండి. ఈ రామలింగయ్య పాపి. ఇతను ఓ తపస్వి సాధుని హత్య చేశాడు మహారాజా. అవును మహారాజా. రామలింగయ్య, ఏమిటి మేము వింటున్నది? అవును మహారాజా, నేను స్వయంగా నా కళ్ళతో అంతా చూశాను. ఇతని కారణంగా ఆ అమాయకుడైన సాధువు ప్రాణాలు పోయాయి. మహారాజా, ఆ సాధువు ప్రాణాలు పోయిన మాట మాత్రం నిజమే. మన రాజ్యంలో ఒక అమాయకుడైన మనిషి హత్య, అది కూడా ఓ బాధ్యత గల వ్యక్తి చేతులారా. దారుణం! క్షమింపరాని అపరాధం చేశావు నువ్వు రామలింగయ్య, దీనికి మన్నింపు లేనేలేదు. కానీ మహారాజా, నువ్వు అపరాధం స్వీకరించావు కదా రామలింగయ్య, ఇక కానీ పోనీలేమి కుదరవు. రామలింగయ్య, నువ్వు చేసిన ఈ పని వల్ల నాకు చాలా దుఃఖం కలిగింది. దీనికి నువ్వు ఎటువంటి శిక్ష అనుభవిస్తావంటే అది చూసేవాళ్ళకే కాక వినేవాళ్ళకి కూడా గుణపాఠం అవుతుంది. మహారాజా, మీ తీర్పు చాలా సరైంది. అవును. ఇంతకీ ఏమి శిక్ష విధిస్తున్నారు మహారాజా? ఏం శిక్ష విధిస్తున్నారు? సేవకులారా, తక్షణమే రామలింగయ్యని అడవిలోకి తీసుకువెళ్లి అతన్ని కేవలం తల బయటికి ఉండేలా భూమిలో కప్పెట్టేయండి. ఆ తరువాత ఏనుగుల చేత అణగిదొక్కించండి. మహారాజా, ఇక ఇంతటితో అయిపోయాడు రామలింగయ్య. ష్. ఇంకా శిక్ష అనుభవించడం బాకీ ఉందిగా. దానికి ఎంతసేపు పడుతుందిలేండి. రాజుగారి ఆదేశం ప్రకారంగా రామలింగయ్యని అడవిలో తల మాత్రం బయటికి ఉండేలా కప్పెట్టడం జరిగింది. తర్వాత అతన్ని భూమిలో కప్పెట్టిన సేవకులిద్దరూ ఏనుగును తీసుకురావడానికని వెళ్లిపోయారు. ఇదిగో నిన్నే. చప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నది? ఎవరబ్బా? ఇటు నేను ఇక్కడ భూమిలోంచి. నువ్వా? ఎవరు నువ్వు? అసలు నేను ఈ విధంగా భూమిలో ఎవరు కప్పెట్టేశారు? అబ్బే, నన్ను ఎవరూ ఇలా కప్పిపెట్టలేదు. మరి నా వీపు మీద కూడా నీలాగే గూని ఉండేది. ఒక వైద్యుల వారు చెప్పారు, నన్ను నేను ఇలా కప్పి పెట్టేసుకుంటే గూని మాయమైపోతుందని. ఏమిటి నువ్వు చెప్పేది? ఇప్పటికి నేను స్వయంగా కప్పి పెట్టుకుని 24 గంటలు అయిపోయాయి.
నువ్వు నన్ను బయటికి తీసావంటే నేను చూసుకోగలుగుతాను నిజంగా నా గూని పోయిందో లేదో. అదా సంగతి. ఆ, అలాగలాగే ఇప్పుడే నేను బయటకు తీసేస్తాను. త్వరగా. ఒకవేళ నీ గూని మాయమైందంటే నేను ఇలానే చేస్తాను. ఆ? ఆ, ఎంత ఆశ్చర్యం, నీ గూని పూర్తిగా మాయమైపోయింది. కాదా మరి? ఒక పని చెయ్యి, ఏంటి? ఇప్పుడు నన్ను కూడా ఇక్కడ కప్పెట్టేయి. 24 గంటల లోపలే ఉంటే నా గూని కూడా మాయమవుతుంది. అలాగే కానివ్వు. రా, దిగు దిగు. రా, వెళ్ళు. వేయండి మట్టి. వేస్తున్నా. ఇక్కడ కూడా వేయండి. వెయ్యి. వెయ్యి, నన్ను కప్పెట్టే. వెయ్యి. అవునవును, ఇక 24 గంటలు 24 తెలిసిందా? గంటలు. అలా ఆ మనిషిని భూమిలో కప్పెట్టి రామలింగయ్య వెళ్ళిపోయాడు. కాసేపటికి ఒక లావుపాటి ఏనుగుతో సేవకులు తిరిగొచ్చారు. ఇప్పుడు ఏనుగుని జోరుగా పరిగెత్తించాలి. వద్దు వద్దు, ఇవి ఏనుగు కాళ్ళు. మెల్లగా నడిపించినా కూడా తల ముక్కలు ముక్కలైపోతుంది. ఒరే గణేష, ఇతను రామలింగుడు కాదనుకుంటున్నాను. రామలింగి కాడా? కాడు. ఇలాగ ఎలా అవ్వగలుగుతుందబ్బా? మనమే కదా అతని భూమిలో కప్పెట్టేసింది. ఇప్పుడు అతని బదులు ఇంకొకరు ఎవరో ఇక్కడ ఉండటం అంత సామాన్యంగా జరిగే పనా? ముందు దగ్గరికి వెళ్ళి చూద్దాం అసలు విషయం ఏమిటో. ఆ? చూసేవా ఇతను రామలింగయ్య కాడు. ఏమయ్యా, ఇక్కడ ఒక మనిషిని మేము కప్పెట్టేసి వెళ్ళామే, అతను ఎక్కడికి వెళ్ళాడు? నువ్వు ఇక్కడ ఎలా వచ్చావో చెప్పు. అప్పుడు కప్పెట్టబడ్డ ఆ మనిషి జరిగిందంతా ఆ సేవకులకిద్దరికీ చెప్పాడు. అది విని ఒక సేవకుడు అన్నాడు, ఇప్పుడు రామలింగయ్య తప్పించుకుని పోయాడన్న విషయం మహారాజు గారు తెలిసిపోయిందంటే ఆయన మనల్ని ఇక్కడ కప్పెట్టేస్తారు. దానికంటే మనం ఇతన్ని ఏనుగు కాళ్ళ కింద తొక్కించేస్తే సరే. నన్ను చంపితే మీరు ఇంకా పెద్ద సమస్యలో చిక్కుకుపోతారు. అదేలే, ఎందుకంటే అసలు నేరస్తుడేమో పారిపోయాడు. అందుకని మీరు ఒక నిర్దోషిని హత్య చేస్తారా? ఈ 2 విషయాలు మహారాజు గారికి తెలియడానికి ఎంతో సమయం పట్టదు. ఒకసారి మహారాజు గారికి ఈ విషయాలు తెలిసిన తర్వాత మహారాజు గారు మిమ్మల్ని ఏం చేస్తారో మీకు తెలుసా? అయ్య బాబోయ్, ఇప్పుడు మనం ఏం చేద్దాం? పద, మనం మహారాజు గారికి నిజం చెప్పేద్దాం. సరే. ఈ మాటలు జరుగుతూ ఉండగా అక్కడికి ఒక వృద్ధుడొచ్చాడు. అతనన్నాడు, ఏమైంది? ఏదైనా సమస్య? ఓసి ఇంతే కదా, చాలా చాలా సరళమైంది. మరి అదేలా? చెబుతా వినండి. మీరింకా భూమిలో కప్పెట్టబడ్డ ఈ మనిషిని వదిలేయండి. తరువాత వెళ్ళి తెనాలి రామలింగయ్యని నేల మింగేసిందని రాజుగారికి చెప్పండి. ఇప్పుడు అక్కడ అతని జాడైనా కనిపించడం లేదని చెప్పండి. ఇది చాలా చక్కని ఉపాయం. మంచిది మంచిది. మహారాజా, ఇవాళ ఒక దుష్టుడు అంతం అవుతాడు. ఈ రోజు మన అందరికీ చాలా ఆనందమైన రోజు. ఇవాళ మనం పండగ చేసుకోవాలి మహారాజా. అవునవును, చేసుకోండి మహారాజా, చేసుకోండి, తప్పక చేసుకోండి. కానీ ఏ అపరాధం గురించి రామలింగయ్యని చంపడం జరిగిందో, ఆ అపరాధం నిజానికి ఎలా జరిగిందో అదైనా తెలుసుకోండి మహారాజా. ఎందుకు? ఏమైంది ఆ రోజు? అయినా
నన్ను ఇలా అడగడానికి నువ్వెవరివి? నేను ఒక సాధారణ మనిషిని మహారాజా. కానీ ఇదిగో మీ కోటయ్య గారు ఆ రోజు జరిగినదంతా ఆయన కళ్ళతోనే చూశారు. అవును. ఈయన్ని అడగండి ఏం జరిగిందో. అంటే మహారాజా, ఆ రోజు ఆ సాధు మహాత్ముణ్ణి రామలింగయ్య నీటిలో పడేశాడు. ఆయన మునిగి చనిపోయారు. ఆహా, అలాగా? రామలింగయ్య నీటిలో పడేశాడా? కాదు కాదు కాదు, ఆయన కాదు, ఆయనతో పాటుగా వెళ్ళిన ఒక మనిషి. ఆ మనిషి ఎలా ఉన్నాడు? నిజం ఏమిటో ఉన్నది ఉన్నట్టుగా చెప్పు, లేకపోతే నిన్ను కూడా ఏరుగు కింద. నేను చెప్తాను అంతా చెప్తాను. మహారాజా, రామలింగయ్య వెంట వెళ్ళిన మనిషి పిచ్చివాడు. అంతేకాక ఆ సాధువు కూడా మంచివాడు కాదు. ఏంటి? అవును, అతను జనాలకి మత్తు మందు పెట్టి దోచుకునేవాడు. అతని గుట్టు బయట పెట్టడానికి రామలింగయ్య ఆ పిచ్చివాణ్ణి తీసుకుని అక్కడికి వెళ్ళాడు. ఆ మనిషి ఆ సాధువు కారణంగానే పిచ్చివాడయ్యాడు. అతనే పిచ్చితనం వల్ల రెచ్చిపోయి సాధువుని నీటిలోకి తోసేశాడు. అయితే ఈ మాట నువ్వు నాకు అప్పుడే ఎందుకు చెప్పలేదు? ఏం రాజపురోహితులు గారు? లేదు లేదు కాదు మహారాజా, మేము చెప్పబోతూనే ఉన్నాం. కానీ కానీ ఏమిటి? అతని చావు కోసం ఎదురు చూస్తున్నారా? మహారాజా మహారాజా, రామలింగ నిన్నే అలిమింగేసింది. ఏమిటి? నేల మింగేసిందని చెప్తున్నావా? ఇదేంటి? ఈయన కూడా అప్పుడు అక్కడే ఉన్నారు. సేవకుల మాటలు వినగానే రాజుకి విషయం కాస్త అర్థమైంది. ఆయన ఆనందంగా అన్నారు, మింగేస్తే మింగయ్యనివ్వండి, చచ్చిపోతే చచ్చిపోనివ్వండి రామలింగయ్యని. ఎందుకు మహారాజా? కాసేపటిలోనే అర్థమవుతుంది. ఎందుకంటే ఈ కొత్త రామలింగయ్య ఉన్నాడుగా మన దగ్గర. తెనాలి రామా, మీరు నన్ను ఎలా గుర్తుపట్టారు మహారాజా? రామలింగయ్య ఈ సేవకుల్ని అడవిలో కలుసుకుని ఇక్కడ నిజానిజాలు నిర్ణయింపజేయడానికి నువ్వు కాకి ఇంకెవరొస్తారయ్యా? భలే, నాకు నా రామలింగయ్య మళ్ళీ దొరికాడు. రాజపురోహితులు గారు, ఒకసారి శ్రీకృష్ణదేవరాయల వారి రాజ్యస్థాపన దినోత్సవం చాలా ఉత్సాహంగా జరుపుకోవడం జరిగింది. ఆ రోజు గురించిన విశేషాలు చెప్పుకుంటున్నప్పుడు మహారాజ్ అన్నారు, భలే, ఎంత వైభవంగా జరిగిందో రాజ్యస్థాపన దినోత్సవం. 2-3 దేశాల ప్రతినిధులను తప్పించి ఎన్నో దేశాల రాజులు, ప్రధానులు హాజరయ్యారు మహారాజా. అవును, అంతేకాక వారు మనకు మంచి మంచి కానుకలు కూడా ఇచ్చారు మహారాజా. చూడండి, ఈ పూల కుండీలు ఎంత అందంగా ఉన్నాయో. ఈ పూల కుండీ ఎవరిచ్చారబ్బా? ఇది విలాసపురం రాజు మాధవసింహులు ఇచ్చిన కానుక మహోదయ. ఎంత మనోహరంగానూ ఎంత నాజుగ్గానూ ఉన్నదో ఈ పూలకుండి. భలే. అవును మహారాజా, కానీ మహారాజా, దీన్ని మనం చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. కాకపోతే దీనిని నాశనం చేయాలనుకునే వాళ్ళకి ఏ మాత్రం లోటు లేదు ఇక్కడ.
కదండి మహారాజా? అవునవును, నిజమే. ఈ పూల జాడీలని వెంటనే జాగ్రత్త పరచండి. వెంకటయ్య, ఏమిటి మహారాజా? వెంకటయ్య, చూడు, ఈ 4 పూల జాడీలు మాకు కానుగ్గా ఇచ్చినవి. వీటిని జాగ్రత్తగా భద్రపరచు. చిత్తం మహారాజా. మరో మాట, వాటిని శుభ్రంగా ఉంచడమే కాక అవి విరిగిపోకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండు. నువ్వు నమ్మదగిన వాడవు, అందుకే ఈ పని నీకు అప్పచెప్తున్నాను. అది మీ గొప్పతనం మహారాజా. అయ్య బాబోయ్, మహారాజు గారికి తెలిసిపోయిందంటేను అయ్య బాబోయ్, ఇక నా పని అంతే. మహారాజా, 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 రాజ్యస్థాపన దినోత్సవం అప్పుడు మీకు కానుకగా ఇవ్వబడిన పూల కుండీలలో ఒక పూల కుండీ వెంకటయ్య వల్ల విరిగిపోయింది. ఏమిటి? ఒక పూల ఉండి విరిగిపోయిందా? చిత్తం. వెంటనే ఆ వెంకటయ్యని పట్టుకోండి. అతన్ని బంధించి ఉంచి రేపు ఉదయాన్నే అతన్ని ఉరి తీసేయండి. చిత్తం. తమరి ఆజ్ఞ మహారాజా. నన్ను క్షమించండి మహారాజా, కానీ మీరు క్రోధావేశంలో వెంకటయ్యకి విధించిన శిక్ష అతని వల్ల జరిగిన పొరపాటుకి చాలా పెద్దదిగా అనిపిస్తోంది. మీరు కాస్త శాంతంగా ఆలోచించండి మహారాజా. నాకు ఈ విషయంలో ఎవరి సలహా కూడా ఏమాత్రం అవసరం లేదు. కానీ మహారాజా, చెప్పానుగా ఒకసారి, ఉరి శిక్ష అంటే ఉరి శిక్షే. రాజుగారి ఎదుట తన మాట ఏమీ చెల్లదని గ్రహించి మౌనంగా ఉండిపోయాడు. కాని ఆటంకాన్ని ఎదిరించకపోతే అతను రామలింగయ్యే కాడు. వెంకటయ్యని కలుసుకోవడానికి రామలింగయ్య కారాగారానికి వెళ్ళాడు. అప్పుడు వెంకటయ్య విచారంగా అన్నాడు, రామలింగయ్య గారు, పూలకుండి విరగడం కేవలం అకస్మాత్తుగా జరిగింది. దాన్ని ఒక పిల్లి తోసేసిపోయింది. అందులో నా తప్పు ఏమీ లేదు. సరే సరే, నాకు నీ మాటల మీద నమ్మకం ఉంది వెంకటయ్య. ఆ పూలకుండి నువ్వు విరగొట్టలేదు. అయితే మీరు ఈ మాట మహారాజు గారికి చెప్పండి. ఆయన కేవలం మీ మాటే వింటారు. లేదు వెంకటయ్య, ఆయన ప్రస్తుతం నా మాట ఏది వినిపించుకునే స్థితిలో లేరు. నువ్వు నేను చెబుతున్నది చాలా జాగ్రత్తగా విని నేను చెప్పినట్టే చెయ్యి. సరే. పద వెంకటయ్య, ఇక నీ చివరి ఘడియలు దగ్గరకొచ్చేసాయి. అవును వెంకటయ్య, చెప్పు, నీకేదైనా చివరి కోరికగాని ఉందా? మహారాజు తప్పక నెరవేరుస్తారు. మహారాజా, నేను ఎంతో నిజాయితీగా మీకు సేవ చేశాను. కానీ నిన్న నా వల్ల క్షమింపరని తప్పు జరిగింది. ఏ పూలకుండీల కారణంగా ఈనాడు నా ప్రాణానికి ముప్పు వచ్చిందో ఆ పూలకుండీలను మీ సమక్షంలో ఒకసారి చూడాలని నా కోరిక. అలాగే, ఇతన్ని తీసుకువెళ్ళండి. పదండి రాజపురోహితులు గారు. పద. ఇదిగో చూసుకో వెంకయ్య, చూసుకో, తనివి తీరా చూసుకో. ఏం జరుగుతుంది? వెంకటయ్య, నీకు ఏ తప్పు కారణంగా ఉరిశిక్ష పడిందో ఆ తప్పే నువ్వు మళ్ళీ చేస్తున్నావు. అవును మహారాజా, ఇప్పుడు ఈ తప్పు కొరకు నన్ను ఇంకో 10 సార్లు ఉరి తీసేయండి మహారాజా. చూడండి చూడండి, వీడికి ఎంత పొగరో చూడండి మహారాజా. ఈ 3 పూల కుండీలను విరగొడితే నీకేంటి లాభం వెంకటయ్య? 3 మనుషుల జీవితం మహారాజా. అంటే ఆ? మహారాజా, నేను ఈ 3 పూలకుండీలు పగలగొట్టకపోతే రేపు వీటి బాధ్యత ఎవరో ఒకరు తీసుకోక తప్పదు కదా. అప్పుడు వారి వల్ల కూడా పూలకుండీలు ఎప్పుడో ఒకప్పుడు పగిలిపోతాయి. వారు కూడా ఒకరోజు ఉరిశిక్ష అనుభవించవలసిందే. ఈ 3 పూలకుండీలు నేను పగలగొట్టేశాను కాబట్టి
ఎవరో ముగ్గురు మనుష్యుల ప్రాణాలు నా కారణంగా రక్షింపబడ్డాయి. నన్ను క్షమించు వెంకటయ్య. క్రోధావేశంతో నేను నీకు నువ్వు చేసిన తప్పు కన్నా చాలా పెద్ద శిక్ష విధించాను. ఇటువంటి పూలకుండీ కన్నా నాకు నా ప్రజలు, సేవకుల ప్రాణాలు విలువైనవి. వదలండి తన్ని. వెంకటయ్య, భలే, ఈవేళ నువ్వు నాకు కనువిప్పు కలిగించావు. మహారాజా, మీకు కనువిప్పు కలిగించడానికి నేనెవరిని? కనువిప్పు కలిగించిన వారు ఈయన, మన రామలింగయ్య గారు. ఆ? వారే నాకు ఈ ఉపాయం చెప్పిన వారు. శభాష్ రామలింగయ్య. ఈవేళ నేను చేయబోతున్న ఒక ఘోరమైన అపరాధం నుంచి నువ్వు నన్ను కాపాడావు. నీకు నా కృతజ్ఞతలు. నమస్కారం. ఓ రోజు సాయంత్రం రామలింగయ్య రాజభవనం నుండి చాలా సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చాడు. రామలింగయ్య ఆనందాన్ని చూసి ఆయన భార్య వసుధ అన్నది, ఇవాళేంటో చాలా ఆనందంగా ఉన్నట్టున్నారు. కాదా మరి, ఇవాళ ఆనందంగా ఎందుకు ఉండకుండా ఉంటాను? ఇవాళ ఏమైందేంటి? చూడు వసుదా, ఇవాళ దర్బారులో ఉన్నవారందరికీ కృష్ణదేవరాయల వారు ఆయన తోటలోని వంకాయల పులుసుతో విందు చేశారు. ఆ వంకాయల పులుసు తిన్న తర్వాత నాకు చాలా సంతృప్తిగా ఉంది. వంకాయ పులుసే కదా తిన్నది. అది నేను కూడా చేస్తూ ఉంటాగా ఎన్నోసార్లు. నువ్వు చేస్తుంటావు సరే, కానీ రాజుగారి తోటలోని వంకాయల రుచే వేరు కాబట్టి చెబుతున్నాను. ఆ రుచి ఇప్పటికీ కూడా నా నోట్లో ఉండిపోయింది. అయితే నాకు కూడా తెచ్చిపెట్టండి అటువంటి వంకాయలు. నేను కూడా వండుతాను అటువంటి పులుసు. అయ్యయ్యో, అలా చేయడానికి వీలు లేదు. ఎందుకు? అబ్బా, అవి రాజుగారి తోటలో వంకాయలు కనుక రాజుగారు ఎవ్వరినీ కూడా ఆ తోటలోనికి వెళ్ళనివ్వరు. అంతేకాక ఎవ్వరికి వంకాయలు కూడా ఇవ్వరు. ఇప్పుడు ఎక్కడి నుంచి తేరు ఆ వంకాయల్ని? అవన్నీ నాకేమీ తెలీదు. నాకొకటి మాత్రం బాగా తెలుసు. మీరు ఏదైనా చెయ్యాలని నిశ్చయించుకుంటే మీకు సాధ్యం కానిది ఏమీ లేనే లేదు. అయితే మరి తీసుకురండి ఆ వంకాయలు. ఇంకా చూడండి, మన మురళి కూడా తింటాడుగా. కానీ దొంగతనం చేయటం మంచిది కాదు వసు. నాకేమీ తెలీదు. మీరు ఇప్పుడంటే ఇప్పుడు రాజుగారి తోట నుంచి వంకాయలు తీసుకురండి. అలాగే అలాగే తీసుకొస్తాను, కానీ కాస్త నెమ్మదిగా మాట్లాడు, ఎవరైనా వింటారు. రామలింగడు దొంగతనమా? ఓరి దొంగ, ఇప్పుడు నీకు తెలిసి వస్తుంది ఆ వంకాయలకి ఎంత మూల్యం చెల్లించాలో నువ్వు. ఇప్పుడు చూడండి, ఈ వంకాయ పులుసు కూడా మీ రాజుగారి పులుసులాగే ఉంటుందో లేదో. ఉండకేం చేస్తుంది, వంకాయలే అటువంటివి. ఉండనివ్వండి ఉండనివ్వండి. మీరిక మురళిని లేపండి. వద్దు వద్దు, వాడిని లేపాల్సిన అవసరం లేదు. నిద్రపోతూ ఉంటే నిద్రపోనిలే. మరి వాడిని కూడా తిననివ్వండి. ఈ పులుసు ఎంతో బాగా కుదిరింది. మళ్ళీ ఎక్కడి నుంచి వస్తుంది? అలాగే అలాగే లేపుతా. అయ్యో అయ్యో, నీళ్లు తీసుకుని ఏం చేస్తున్నారు? నువ్వు చూస్తూ ఉండు. అయ్యో, ఒరేయ్ మురళి, లేవాలి మరి. చూడు చూడు, ఎంత వర్షం వచ్చిందో. నీ బట్టలు కూడా తడిసిపోయాయి. నాన్న, చాలా ఎక్కువ వర్షం వచ్చిందా? అవును, చాలా వర్షం వచ్చింది. పద పద, ఇప్పుడు త్వరగా బట్టలు మార్చేసుకో, ఇంకా భోజనం చేయాలి మనం. వద్దు నాన్న, నాకు తినాలని లేదు. మురళి, ఎందుకు తినాలని లేదు? చూడు, రాజుగారి తోటలో వంకాయల పులుసు వండే నేను. ఏంటి, రాజుగారి తోటలోని వంకాయల పులుసా? అవునవును, పద లేచిరా త్వరగా.
బల్లి నిజంగా పులుసు చాలా బాగుంది. ఆ, ఇంకాస్త వెయ్యి. వెయ్యి వెయ్యి వీడి వెయ్యి. ఆ, చాలా బాగుంది. ఏవండి అవును చాలా బాగుంది కదా ఈ పులుసు. ఆ, నేను చెప్పానుగా మీకు. నా తోటలో వంకాయల దొంగతనమా? పైగా చేసిందే రామలింగడా. అవును మహారాజా, ఇది మిమ్మల్ని అవమానించడమే. ఇక విడిచిపెట్టను నేను. చతురుడు చతురుడు అనుకుంటే నెత్తికెక్కు కూర్చున్నాడు. వెళ్ళి పిలుచుకురండి అతన్ని. ఎలా బుద్ధి చెప్తానంటే జీవితాంతం వంకాయ పులుసు మాట ఎత్తనే ఎత్తడు. మహారాజా మీరు పిలిపించారా? రామలింగయ్య, ఏమిటి మేము వింటున్నది? ఏమిటి మహారాజా? నిన్న నువ్వు మా తోటలోంచి వంకాయలు దొంగిలించావా? ఇదేమి నింద మహారాజా. నేనెందుకు మీ తోటలో వంకాయల్ని దొంగలిస్తాను? నిన్న సాయంత్రం మీరే కదా మాకు విందు చేయించింది. మరి ఆ, ఏం వదిన గారు, రామలింగయ్య గారు నిజమే చెప్తున్నారా? అదేమన్నమాట? మా వారు మీ తోటలో వంకాయలు దొంగతనం చేసే ప్రసక్తే లేదు. అయ్యా, మా ఆయనకి వంకాయ పులుసు ఎంతో ఇష్టమైనది. ఆయన మీ నియమాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే ఆయనకు ఆ పులుసు మళ్ళీ ఎప్పుడైనా లభిస్తుందా? నీ మాట నిజమే, కానీ నా తోటలో వంకాయలు దొంగతనం జరిగింది, అది మాత్రం నిజం. మరి ఆ దొంగతనం చేసింది ఎవరు? మహారాజా, వీళ్ళని ఏమడుగుతారు మీరు వంకాయల దొంగతనం గురించి? ఇది ఎలక్కి పిల్లి సాక్ష్యం అన్నటువంటి మాట. నేను వీళ్ళ కొడుకును తీసుకురమ్మని కోటయ్యను పంపించాను. ఆ? ఆ పిల్లవాడు రాగానే తెలిసిపోతుంది ఏది నిజమో ఏది అబద్ధమో. పద పద పద. పద పదమంటుంటే పద పద. పద. మురళి, చెప్పు, నిజం చెప్పు. నిన్న రాత్రి నువ్వు ఏం తిన్నావు? రాజుగారి తోటలో వంకాయ పులుసు. మహారాజా, నేను చెప్పాను కదా రామలింగయ్యే వంకాయలు దొంగలించాడని. కానీ అది నేను చెప్పాను మీకు తెలుసు కదా. లేకపోతే చీకటి పడేలోగానే మీరు గుర్రు పెడుతూ ఉంటారు. కానీ ఆ వంకాయ పులుసు నువ్వు ఎప్పుడు తిన్నావు? ఎప్పుడైతే గట్టిగా వర్షం పడిందో అప్పుడు తిన్నాను. ఏంటి, నేను వర్షం పడిందా? వర్షం పడుతున్నప్పుడే. ఎప్పుడు పడింది వర్షం? వర్షమా? కానీ నిన్న వర్షం ఎక్కడ పడింది? మహారాజా, మురళికి రాత్రి కలలో ఏమి కనపడినా కూడా అది నిజమే అనుకుంటాడు. అయితే నిన్న రాత్రి వాడు వర్షం పడుతున్నట్టు ఇంకా మీ తోటలోని వంకాయల పులుసు తింటున్నట్టు కలగాని ఉండొచ్చు. అందుకనే వాడు అలా అంటున్నాడు. సరే సరే, వెళ్ళనివ్వండి. కానీ మహారాజా, ఆ వంకాయల మాట ఏమిటి? మరి వంకాయల సంగతి? ఎవరు తినాలనుకుంటే వాళ్ళని తిననివ్వండి. తినటానికి కోసి ఉంటారు కదా. ఈ విధంగా రామలింగయ్యపై పడ్డ దొంగతనం నింద రుజువు కాలేకపోయింది. రామలింగయ్య తెలివి ముందు రాజుగారు కూడా ఏమీ చేయలేకపోయారు. అంతేకాదు, పాపం రాజపురోహితుల వారి నోరు మూతపడిపోయింది. ఓసారి విజయనగరం రాజు కృష్ణదేవరాయల వారి దర్బారు నిండి ఉంది. రాజ్య పరిపాలన కార్యాలు జరుగుతున్నాయి. అప్పుడు నగరంలో ఒక షాహుకారు ఏడుపులు పెడబొబ్బలు పెడుతూ దర్బారులోకి ప్రవేశించాడు.
మహారాజా మహారాజా నేను నాశనం అయిపోయాను. ఇప్పుడు నేనేం చేసేది? ఒక దొంగ నేను జీవితంలో సంపాదించినంత దొంగలించి పట్టుకుపోయాడు మహారాజా. ఏమిటి మళ్ళీ దొంగతనమా? ఇంతగా ఉంది. రాత్రి రక్షణ పహారా నియమించి 1 నెల కూడా గడిచింది. అయినా ఇప్పటి వరకు దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. సిగ్గుపడవలసిన విషయం ఇది మీకు. ఆ రోజుల్లో దర్బారులో పెరుగుతూ ఉన్న రామలింగయ్య గౌరవాన్ని రాజపురోహితులు భరించలేకపోయేవారు. రామలింగయ్యని వేధించడానికి మంచి అవకాశం అనుకుని కోటయ్య రాజపురోహితులతో అన్నాడు, రాజపురోహితులు గారు, అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. దీన్ని సద్వినియోగం చేసుకోండి. అర్థమైంది. మహారాజా, మీరు ఎన్నో విధాలుగా జాగ్రత్త పడ్డారు. అయినా దొంగ చేతికి చిక్కలేదు. ఈ లెక్కలో ఈ దొంగ చాలా తెలివైనవాడై ఉండాలి. ఇక ఇలాంటి దొంగని పట్టుకోవడం, అది కూడా ఎవరో తెలివిగల మనిషికే సాధ్యం అవుతుంది. అంటే ఎవరికని అంటారు? ఇప్పుడు ఈ సమయంలో మన దర్బార్లో కేవలం ఒక్కడే తెలివిగల వ్యక్తి ఉన్నాడు. అతను తెనాలి రామలింగడు. మహారాజా, నేను అతి త్వరలో దొంగని దర్బార్లో నిలబెడతాను. ఇక చూడు, ఇక రామలింగయ్య గతి ఏమవుతుందో చూస్తూ ఉండు. రామలింగయ్య ఓ షావుకారు చెవిలో ఏదో చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అప్పుడే ఓ దొంగ లోపలికి ప్రవేశించాడు. అతను దుకాణంలో 4 వైపులా చూసి అన్నాడు, ఈ నగ ధరెంత శెట్టి గారు? ఓ ఇదా, 500 కాసులు పడుతుంది. 500 కాసులా? సరే సరే ఉంచండి, నేనేదో ఊరికే అడిగానులేండి. దొంగ 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 దుకాణంలో దొంగన్నాడు. మనం వెనక వైపు వెళ్ళి చూద్దాం. పద పద పద. అబ్బాయి ఇక్కడ ఎవరు లేరు మరి. ఇక్కడ ఎవరు లేరు మరి. పారిపోయి ఉంటారు. బహుశా పారిపోయి ఉంటారు. పారిపోయాడేమో. అవును అవును, వెతుకుదాం. అరే, దొంగ నగల మూటని ఇక్కడే పారేసి పారిపోయాడు. అవును నిజమే, వాడు వీళ్ళలోనే ఉండి ఉండాలి. ఎందుకంటే వాడికి తప్పించుకుని పోయే అవకాశం దొరకనే లేదు కదా. అవును నిజమే, వాడు వేళ్లలోనే ఉండి ఉండాలి. కానీ మనం వాడిని పట్టుకోవడం ఎలా? అప్పుడు రామలింగయ్య గుంపులోంచి బయటికి వస్తూ అన్నాడు, దొంగని పట్టుకోవడానికి ఇంతగా చింతించవలసిన అవసరం లేదు. ఈ గుంపులో ఎవరికైతే చేతులకి బట్టలకి ఎరుపు రంగు అంటుకుని ఉన్నదో అతన్ని పట్టుకోండి. అతనే దొంగ. రామలింగయ్య మాటలు వినగానే దొంగ తన చేతుల్ని బట్టల్ని చూసుకున్నాడు. వాటికి ఎరుపు రంగు అంటుకుని ఉంది. సైనికులు వెంటనే అతన్ని పట్టేసుకున్నారు. అతన్ని మరుసటి రోజు రాజుగారి ఎదుట నిలబెట్టారు. మహారాజా, మన రాజ్యంలో దొంగతనాలు చేస్తున్న దొంగ ఇతనే. నిన్న రాత్రి ఇతని చేతులకు ఎరుపు రంగు అంటుకుని ఉంది. రామలింగయ్య గారు చెప్పారు కాబట్టి ఆ విషయాన్ని మేము గమనించాం. కాని రామలింగయ్య, ఎరుపు రంగుకి ఇతని దొంగతనానికి ఏమిటి సంబంధం? మహారాజా, వ్యాపారులందరికీ షావుకార్లకిను నేను వారి నగల ఇనప్పెట్టెలో ఎరుపు రంగు బాగా చల్లమని చెప్పి ఉంచాను. అందువల్లే దొంగని రంగు చేతులతో పట్టుకోవడం సాధ్యమైంది మహారాజా. భలే రామలింగయ్య, ఏమి తెలివి ఉపయోగించావు నువ్వు. మేము నీపై ప్రసన్నులమైనాము. ఈ సంఘటన జరిగిన తర్వాతే ప్రత్యక్షంగా పట్టుబడడం అంటే ఏదో కాదు, ఇదే మరి.
ఓసారి విజయనగర రాజదర్బారుకి ఢిల్లీ నుంచి ఒక పహిల్వాన్ వచ్చాడు. మంచి పొడవైన గట్టి దిట్టంగా ఉన్న బలమైన దేహం. అతన్ని చూసి రాజపురోహితులు కోటయ్యతో అన్నారు, ఓహో, కోటయ్య, అయ్య బాబోయ్, ఏం శరీరం రా విడిది. భీముడు కూడా ఇంతే ఉండి ఉండాలి కదా. ఇంతే ఉండాలి. మాట్లాడకు, ఇది పరిహాసానికి సమయం కాదు కోటయ్య. అలాగే అలాగే, కానీ నిజంగానే ఓ కొండలా ఉన్నాడు. ఎవరు మీరు? నేను ప్రతాపసింహుణ్ణి, ఢిల్లీ నగరంలో పేరు పొందిన వస్తాదుని. చూడండి. ఈ రోజు వరకు నన్ను ఎవ్వరూ ఓడించలేకపోయారు. భలే, అంటే చాలా బలవంతుడు అన్నమాట. నీ దర్శనం కలగటం మా సౌభాగ్యం అనుకుంటాను. మేము నీకు ఉచితమైన కానుకలనిచ్చి నిన్ను సత్కరిస్తాము. డబ్బు, దస్కం, నగ, నట్ర ఏమీ వద్దు నాకు. మరి మీ రాజ్యంలో నాతో కుస్తీ పట్టేవారెవరైనా ఉన్నారా? నాతో కుస్తీ పట్టడమే నాకు గొప్ప సన్మానం. రాజపురోహితులు గారు, కుస్తీ చెప్పండి, ఎవరైనా పోరాడడానికి సిద్ధంగా ఉన్నారా? రాజపురోహితులు గారు, మీరు కుస్తీ పడతారా? అంటే కావాలంటే నేను సాయం చేస్తాను మీకు. అయితే నేనెందుకయ్యా, నువ్వే పోరాడు. మరి సాయందే ఉంది, అది నేను కూడా చేస్తాను, నీకు కావలసినంత. ఇదేమిటి, ఒక వ్యక్తి కూడా లేడా ఏంటి ఈ పైలవాన్ని ఎదుర్కొనగలవాడు? ఎంత సిగ్గుపడవలసిన విషయం. చెప్పండి, ఎవరున్నారు నన్ను ఎదిరించేవారు? రాజపురోహితులు గారు, బంగారమైన అవకాశం దానంతటదే ఎదురుగా వచ్చింది. చూడు, ఒకసారి నీకు చెప్పానుగా నేను కుస్తీ పట్టను అని. అయ్యా రాజపురోహితులు గారు, ఉమ్, మీరు పోటీ పడనవసరం లేదు. మరి మీరు రామలింగడి పేరు సూచించండి అంతే. ఆ? కానీ మరి ఇతను కొండంత, ఆ, రామలింగయ్య ఏమో ఇంత. జనం మనల్ని చూసే నవ్వుతారు. కాదు రాజపురోహితులు గారు, ఎవ్వరు నవ్వరు. అన్నిట్లోనూ ఊరికే అతను తల దూరుస్తూ ఉంటాడు కదా, అప్పుడు జనానికి ఏమీ అనిపించడం లేదు కదా. మీరు అతని పేరు ఇచ్చి తీరండి. అవునంటే చేస్తాడు, కాదంటే పోతాడు. సరే, ఇప్పుడే ఇస్తాను అతని పేరు. ఇవ్వండి ఇవ్వండి. ఆ. మహారాజా, ఈ పహల్వాన్తో నేను కుస్తీ పడతాను. కోటయ్య, మంచి పనైంది. మన చేతికి మట్టంటకుండా పని జరగడం అంటే. మాట్లాడు. ఏమిటి, నువ్వు కుస్తీ పడతావా ఇతనితో? అవును మహారాజా, నేను పడతాను ఇతనితో కుస్తీ. కానీ నువ్వు ఇతనితో పోటీ పడ్డం ఇతనికి అవమానం కదా? కాదు మహారాజా, అవమానం ఏదైనా ఉంటే అది మీ రాజ్యంలోని వస్తాదులకి. పోటీ పడాలనుంటే పడనివ్వండి అతన్ని. కుస్తీ చేశాక అతనికి తెలుస్తుంది అతని శరీరంలో ఎముకలు ఎన్ని ఉన్నాయో అన్నది. అయితే సరే, పోటీ చెయ్యి రామలింగయ్య. మహారాజా, నేనితనితో పోరాడతాను. కానీ తయారవటానికి నాకు 3 రోజులు గడువు కావాలి. 3 రోజులు అంటావు ఏమిటి? పూర్తి 30 రోజుల తర్వాత అయినా నువ్వు మైదానంలోకి దిగావంటే అది గొప్పే. సరే మరి, 3 రోజుల తర్వాత మైదానంలో కలుద్దాం. రాజపురోహితులు గారు,
3 రోజుల తర్వాత మ్మ్. మహారాజా మీరెందుకు చింతిస్తారు? రామలింగయ్య తెలివైనవాడు. అతను తప్పకుండా ఏదో ఒక మార్గం చూస్తాడు. అవును, ఇప్పుడతను ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నాడు అంటే దాని అర్థం ఏమిటంటే దీని వెనుక ఏదో ఒక విషయం ఉండే ఉంటుంది. ఉంటుంది కదా. అదే అర్థం కాకుండా ఉంది. రామలింగయ్య ఏం చూసుకుని ప్రతాప్ సింహుడితో పోటీకి సిద్ధమవుతున్నాడు? ప్రతాప్ సింహుడితో పోరాటం అంటే ప్రాణాలతో చెలగాటం వంటిది. మహారాజా అయితే ఇప్పుడు మనమేం చేయాలి? ఆ, ఆ, మీరిద్దరూ నా తరపున రామలింగయ్య దగ్గరికి వెళ్ళండి. ఆ? ఆ? వెళ్ళి అతన్ని పోటీ నుండి విరమించుకోమని చెప్పండి. కానీ రాజపురోహితులు గారు అతను అలాగే మహారాజా, మీ ఆజ్ఞ. కానీ రాజపురోహితులు గారు మాట్లాడుకో. మేము రామలింగయ్యని పోటీ నుంచి వెనక్కి తగ్గిపోమ్మని అడగడానికని వచ్చాము. ఆయన గురించి మేము చింతించకపోతే మరి ఇంకెవరు విచారిస్తారు? రామలింగయ్య ఎక్కడా? ఎక్కడున్నారు? ఆయన నది ఒడ్డునున్న ఆంజనేయ స్వామి గుడిలో సాధన చేయడానికి వెళ్లారండి. 3 రోజులు ఆయన అనుష్ఠానం చేసి హనుమంతుడిని ప్రసన్నం చేసుకుంటారు. అపారమైన శక్తి పొందుతారు. ఆ తర్వాత ఆయన ఆ వస్తాదుని ఓడిస్తారు. అందుకని 3 రోజుల వరకు ఆయన అనుష్ఠానానికి మీరు ఎటువంటి ఆటంకాలు కలిగించకండి. రాజపురోహితులు మాట్లాడు. రామలింగయ్య హనుమంతుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి 3 రోజులు అనుష్ఠానం చేస్తున్నాడన్న విషయం రాజపురోహితుల నుండి సామాన్య ప్రజల వరకు, ఇంకా రాజుగారి నుండి పహిల్వాన్ వరకు తెలిసిపోయింది. ఏమిటి, రామలింగయ్య అనుష్ఠానం చేస్తున్నాడా? అవును పహల్వాన్ గారు, ఆయనకి సాధ్యం కానిది ఏమీ లేదు. హనుమంతుడే కాదు, 33 కోట్ల దేవుళ్ళందరూ కూడా 3 రోజుల్లో ఆయనపై ప్రసన్నమవ్వగలరు. అయ్య బాబోయ్! కాకపోతే మీ వంటి పహల్వాన్ ఆహ్వానాన్ని స్వీకరించడానికి ఆయన మూర్ఖులు కారు. వాడు తాడి దన్నేవాడైతే నేను వాడి తల దన్నేవాడిని. చూద్దాంలే ఏమవుతుందో. కానీ నాకు విషయం చెప్పు, ఈ హనుమంతుడి గుడి ఎక్కడ ఉంది? ఓ అదా, నెమ్మదిగా. అది నది ఒడ్డునే ఉంది. మంచిది. అలాగే. అయ్యా రామలింగయ్య గారు, మీరు చెప్పారు కదా, అలాగే అయింది. ఆ పహల్వాన్ ఇటువైపే వస్తున్నాడండి. మంచిది. ఇప్పుడు నేను చెప్పానుగా, అలాగే చెయ్యి. చిత్తం అలాగే చేస్తానండి. ఓం భజరంగాయ నమః. జై భజరంగబలి, జై భజరంగబలి, బజరంగబలికి జై. ఇప్పుడు నీ సాధన సఫలమైంది. ఇప్పుడు నీ చెయ్యి ముందుకు చాపు. ఇదిగో ఈ ప్రసాదం సేవించు. పరిణామంగా నీకు అపారమైన శక్తి ప్రాప్తమవుతుంది. ఆ పర్వతం వలె కనిపించే ఆ పహల్వాన్ నీ ఒక్క ముష్టిఘాతంతోనే మట్టిలో కలిసిపోతాడు. ఓరి దేవుడా, నేనేం చెయ్యను.
మూడు రోజుల సఫలమైన సాధన తర్వాత 4వ రోజు రానే వచ్చింది. రామలింగయ్య కుస్తీ పట్టడానికని మైదానంలోకి దిగాడు. ఆగండి ఆగండి, మహారాజు గారు వస్తున్నారు. మహారాజు గారు వస్తున్నారు. రండి మహారాజా. మహారాజు వస్తున్నారు, తప్పుకోండి. ఏం రామలింగయ్య, సిద్ధంగా ఉన్నావా కుస్తీకి? అవును మహారాజా, ఇప్పుడు కేవలం ప్రతాపసింహుడి రాక కోసం ఎదురు చూస్తున్నాను. ఏ? అతను ఎందుకు రాలేదు ఇప్పటి వరకు? వెళ్ళండి, ఎవరైనా తీసుకురండి అతన్ని. మహారాజా, ఢిల్లీ పహల్వాన్ ప్రతాపసింహుడు నిన్న అర్ధరాత్రి వేలప్పుడు చడీ చప్పుడు లేకుండా తన మూటాముళ్ళ పట్టుకొని విజయనగరం నుండి పారిపోయాడు. ఏంటి? అదేలా జరిగింది? ఎందుకు కాదు మహారాజా, అతని శారీరక బలం చూసి ప్రజలకి భయం కలగగలిగితే ఆ బుద్ధి బలం చూసి అతనికి భయం ఎందుకు కలగకూడదు మహారాజా? భలే రామలింగయ్య, భలే. నువ్వు మన రాజ్యం పరువు కాపాడావయ్యా. ధన్యుడవు నువ్వు, నీ తెలివితేటలు కూడా. రాజపురోహితులు గారు, నోర్మై నోర్మై. తేనాలి రామ, తేనాలి రామ, తేనాలి రామ, తేనాలి రామ, తేనాలి రామ, తేనాలి రామ. తేనాలి రామ, తేనాలి రామ, తేనాలి రామ, తేనాలి రామ, తేనాలి రామ, తేనాలి రామ.
నాలి రామ హే నాలి రామ హే నాలి రామ